దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడిచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమాల్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇప్పటి వరకు 1245 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా నువ్వు చేస్తూ ఉన్నావు, చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దేవుడు వనరులు సమకూరుస్తున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రభు కృపను బట్టి 4వ సంవత్సరంలో మనం ఉన్నాం. గత 3 సంవత్సరాలు 2020లోను 21లోను 22లోను, ఇప్పుడు 2023లో 4వ సంవత్సరంలో ఉన్నాం. 4వ సంవత్సరం 5వ నెలలో మనం ఉన్నాం. ప్రభు ఇంతకాలం నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయన ఎబెనేజర్ దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన యెహోవా ఈరే దేవుడు. కనుక ప్రభు ఇలా చేయడానికి బలపరిచిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి శాంతినగర్ డైకస్ రోడ్డు చర్చ్లో ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తాం. ఉదయం సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి. వేరు వేరు విషయాల కోసం ప్రార్థన చేస్తారు దేవజనులు, నేను కొంతమంది కలిసి ప్రార్థన చేస్తాం. జూన్ నెల 1 నుంచి 4వ తేదీ వరకు జరిగేటువంటి ఉపవాస కూడికలు మే నెలలో జరిగాయి, జూన్ నెలలో జరిగాయి, అలాగా జూలై నెలలో జరుగుతాయి. జూలై నెలలో జూలై 12, 13 తేదీల్లో మా మందిర వార్షిక కూడికలు జరగబోతున్నాయి. కేరళ నుంచి దేవజనులు పాస్టర్ జాన్సన్ జార్జ్ అనేటువంటి ఒక మంచి దేవజనులు రాబోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం వినడానికి మంచి అవకాశం కనుక మీరు మీ కుటుంబాలుగా మీరు కలిసి రావాల్సిందిగా కోరుతున్నా. వారు మలయాళం వర్తమానం అందిస్తారు. మలయాళం వర్తమానాన్ని నేను తెలుగులో తర్జుమా చేస్తాను. కాబట్టి ఆ మంచి మీటింగ్స్ అవి బాగా జరగబోతున్నాయని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను. గత దినాల్లో వారు వచ్చి మంచి వాక్య పరిచయం చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని మాటలు విందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపామయుడా, కనికర స్వరూపుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ నామాన్ని స్తుతిస్తున్నా. గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి మా స్థానిక సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి నెల మొదటి వారంలో జరుగుతున్నటువంటి మొదటి ఆదివారానికి ముందు జరుగుతున్నటువంటి ఉపవాస కూడికలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాస కూడికల్లో మేము వేరు విషయాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వాటికి జవాబులు ఇస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. జూలై నెలలో 12, 13 తేదీల్లో మా గిడియోన్ మిషన్ చర్చ్ యొక్క వార్షిక కూడికలు 20వ వార్షిక కూడికలు జరగబోతున్నాయి. ప్రభువా, వాటికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి మీరు తీసుకురాబోతున్న మీ దాసుని కొరకే మీకు వందనం చేయిస్తూ ఆ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతూ సాయం చేయండి. వాతావరణాన్ని, ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో తెచ్చుకోమని అడుగుకుంటున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించండి. దాసుడు మీవాడు, వాక్యం మీది, ఆత్మ మీది, ప్రజలు మీవారు. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా అనేకుల్లో విశ్వాసం పుడుతుంది, మంట పుడుతుంది, సంతోషం కలుగుతుంది, పవిత్రత వస్తుంది. కాబట్టి మీ మాటలే మాకు కావాలి. మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనం చేస్తూ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు, టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్నవారు, ఆంధ్రాలోను, తమిళనాడులోను, తెలంగాణలోను, కర్ణాటకలోను, నెల్లూరు జిల్లాలోను, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ప్రకాశం జిల్లా, వేరు ప్రదేశాల్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తూ స్తోత్రం.
సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మోమాట పడకుండా ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ వితౌట్ ఎనీ హెసిటేషన్. హల్లెలూయా. మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఒకరికొకరు ప్రార్థన సహాయం చేసుకోవచ్చు. ఆర్థిక సహాయం చేసి మనం చేయడానికి పరిమితులు ఉన్నాయి మనకు, కానీ ప్రార్థించడానికి పరిమితులు లేవు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యముల్లో ధ్యానాల్లో ఉన్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయ ధ్యానముల్లో ఉన్నాం. మనం ఇప్పటివరకు అపోస్తుల కార్యములు 4 కంప్లీట్ చేసాం. 5వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకొక 10 సందేశాలు 5వ అధ్యాయం నుంచి అందించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత 6వ అధ్యాయానికి వెళ్తాం. 7వ నెలలో అనగా జూలై నెల నుంచి మనం 7వ అధ్యాయము ఆరంభిద్దాం. 7వ నెల అంతా ఈ అధ్యాయాన్ని మనం కంప్లీట్గా కవర్ చేసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మెల్లగా 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 గ్రాడ్యువల్గా స్లోగా మన ఆత్మలో దిగునట్లుగా డౌన్లోడ్ అవునట్లుగా సత్యవాక్యమును సరిగా విభజిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. స్లోగా. అప్పుడు లోపలికి డీప్కి వెళ్తుంది దేవుని వాక్యం. ఇంజెక్షన్ మనం వేసాం సిరంజ్ ద్వారా, లేదా మనం ప్రెస్ చేసి మనం ప్రెషర్ ఇచ్చినటువంటి ఆ ఇంజెక్షన్, ఆ మెడిసిన్ మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్తుంది, త్వరగా వెళ్ళిపోతుంది. కానీ సెలైన్ అలా కాదు. ఒక్కో చుక్క ఒక్కో చుక్క ఒక్కో చుక్క ఒక్కో చుక్క పైనుంచి ఇలా పడి అది మెల్లగా మన రక్తంలో కలిసిపోతుంది. చూడండి, సెలైన్ ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వడానికి తేడా ఉంది. కనుక ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడం కాదు. కొంతమంది నీరసంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ వేయడం కాదు, నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ పెట్టిస్తారు. ఒక్కో చుక్క స్లోగా అయినా లోపలికి వెళ్ళడం వల్ల అది పని జరిగించింది. ఒక 4-5 సెలైన్స్ వేసిన తర్వాత ఎక్కించిన తర్వాత మనిషి ముఖంలో కూడా మార్పు వస్తుంది. నీరసాలు తొలగిపోతాయి. మనకు ఇంజెక్షన్ కావాలి, సెలైన్ కావాలి, అదే సమయంలో మాత్రలు కూడా కావాలి, సిరప్ కావాలి, మనకు అన్నీ కావాలి. ఒక వైద్య విధానములో ఇన్ని విధాలుగా ఉంటే దేవుని వాక్యంలో కూడా మనకు ఇంజెక్షన్ వేయాల్సిన సమయంలో ఆయన ఇంజెక్షన్ వేస్తాడు. అదే సమయంలో ఆపరేషన్ చేయాల్సిన టైంలో ఆయన ఆపరేషన్ చేస్తాడు. సెలైన్ బాటిల్ ద్వారా మనకు వేయాలనుకున్నప్పుడు ఆయన వేస్తాడు. మన లోపలికి మెడిసిన్ పంపిస్తాడు. టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, క్యాప్సూల్స్ ద్వారా కావచ్చు, లేదా సిరప్ ద్వారా కావచ్చు. వేరు వేరు విధానాల్లో మనం మెడిసిన్ని లోపలికి పంపిస్తున్నాం. వాక్యపు మందుని, సత్యవాక్యాన్ని మనం లోపలికి పంపించుకుంటున్నాం. మన పాప రోగాన్ని తొలగించడానికి సత్యవాక్యపు మందు, ఔషధం బాగా పనిచేస్తుంది. ఈ లోకపు ఔషధాలు పనిచేస్తాయో లేదో మరి గ్యారంటీ లేదు, కానీ దేవుని వాక్యానికి మాత్రం గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా బాగు చేస్తుంది. ఈ లోకపు మందులన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. ఎక్స్పైరీ డేట్ లేనటువంటి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. బెస్ట్ బిఫోర్ 12 months, బెస్ట్ బిఫోర్ 24 months, బెస్ట్ బిఫోర్ 36 months, ఇలా ఉన్నటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఈ వాక్యపు మెడిసిన్ బాటిల్కి ఒక పేరు పెట్టవచ్చు, బెస్ట్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో వేరే గొర్రెలు అనే టైటిల్. గొర్రెలు అంటున్నప్పుడు క్రైస్తవుల్లో దేవుని బిడ్డలో నెగిటివ్గా చెప్పిన మాట కాదు అది. కొంతమంది క్రైస్తవేతరులు యూట్యూబుల్లో అక్కడ గొర్రెలు అని వాడుతున్నారు. ఆ నెగిటివ్ సెన్స్లో నేను వాడలేదు. మనము గొర్రెలమే, వాళ్ళు గొర్రెలు అంటే అన్నారులేండి, నష్టమే లేదు. ఒకవేళ వాళ్ళు మనల్ని కుక్కలన్నా పందులన్నా మనకు నష్టం లేదు. కారణం ఏంటంటే వాడు చెప్పిన దాన్ని బట్టి మనం అలా కాము. మనం ఏమై ఉన్నాము అనేది దేవుడు డిసైడ్ చేయాలి. దేవుని యొక్క డిక్లరేషన్ బట్టి మనం ఏమై ఉన్నాము అంతవరకే. కానీ వాడు అబ్రహాము కుమారుడు అని యేసు చెప్తేనే, ఆ డిక్లరేషన్ చేస్తేనే అతని ఉనికి లోకానికి తెలిసి వచ్చింది. లేదంటే లోకమంతా ముద్రేసింది వాడు పాపి అయిన మనుషుడని.
అతడు ధనవంతుడని, అతడు పొట్టివాడని, రకరకాల ఐడెంటిటీస్ అతనికి చూపించాలని, లేబుల్స్ వేయాలని ప్రయత్నం చేశారు, ట్యాక్స్ వేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చెప్పిన మాట, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎ న్యూ ఐడెంటిటీ, ఎవరు ఊహించనటువంటి ఒక గుర్తింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరే గొర్రెలు అంటున్నప్పుడు వేరే గొర్రెలను ఎందుకు వచ్చింది? సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగను. సంఘములో ఈ సంగతులు వినిన వారందరికీ కాదు, సంఘమునకు ప్లస్ సమాజానికి వాళ్ళకి భయం కలిగింది. సంఘము వినింది, సమాజం వినింది. సంఘము వివేచించింది, సమాజం వివేచించింది. స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి సమాజానికి తేడా ఉంది, చర్చ్కి సొసైటీకి తేడా ఉంది, ఎక్లేషియాస్కి సొసైటీకి తేడా ఉంది, కాల్డ్ అవుట్ వన్స్ గ్రూప్కి సొసైటీకి తేడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు, వేరు వేరు జనములో నుంచి, అనగా యూదుల్లోంచి మాత్రమే కాకుండా ఫిలిష్తీయులు కావచ్చు, మిద్యానీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేదా గ్రీసు దేశస్తులు కావచ్చు, రోమీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్తోత్రం. వాళ్ళలో నుంచి తనకు భయపడుచు నీతిగా నడుచువారిని ఆయన అంగీకరించును. యేసు అంగీకరిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు. యేసును మనం అంగీకరించాలి, కానీ యేసు కూడా మనల్ని అంగీకరిస్తాడు. మ్యూచువల్ రిసీవింగ్ జరుగుతుంది. ఆయన మనల్ని స్వీకరించి, మనం ఆయన్ని స్వీకరించి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, వేరువేరు జనములోంచి వచ్చినట్టు వారిని ఉద్దేశించి చెప్పబడిన మాట. రెండోది, శిరస్సును హత్తుకొనని వాడు, దోస్ హూ ఆర్ నాట్ అటాచ్డ్ టు ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని అంటున్నట్టుగా, హెడ్ ఆఫ్ ద చర్చ్, శిరస్సు ఎత్తైనది. స్తోత్రం, హల్లెలూయా. శిరస్సును హత్తుకొనని వారు, శిరస్సు దగ్గర నుంచి సిగ్నల్స్ రాని వాళ్ళు, శిరస్సు దగ్గర నుంచి బ్లడ్ ఫ్లో కాని వాళ్ళు, శిరస్సు దగ్గర నుంచి మెసేజ్లు వెళ్ళని వాళ్ళు, ఒక గైడెన్స్ దొరకని వాళ్ళు. శరీరము వేరైపోయింది, శిరస్సు వేరైపోయింది, కట్ చేసాం. ఇట్స్ బికమ్ డెడ్. బాడీ బికమ్ డెడ్, హెడ్ బికమ్ డెడ్. రెండు డెడ్ అవుతాయి. ఇప్పుడు ఇవి రెండు హత్తుకున్నాయి అనుకోండి, ఇవి రెండు కలిసి పనిచేసాయి అనుకోండి, మెడ ద్వారా ఈ రెండింటిని కలిపినప్పుడు, శిరస్సుని శరీరాన్ని కలిపినప్పుడు, అది వన్ యూనిట్గా హోల్ బాడీగా పనిచేస్తుంది. స్తోత్రం. శిరస్సును హత్తుకొనని వాడు, శిరస్సును హత్తుకొనని వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. శిరస్సుతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. తమ సొంత శిరస్సులతోనూ లోకపు శిరస్సులతో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాటి గురించి కాదు నేను మాట్లాడేది. తర్వాత రాయబడింది, సంఘమునకు వెలుపటి వారు అని కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. అనగా అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ కాదు వాళ్ళు, అవుట్ సైడర్స్, వెలుపటి వారు, అన్బిలీవర్స్ అని రాయబడింది. దేవుని స్తోత్రం. వీళ్ళని గురించి మనం ఆలోచిస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, నిరీక్షణ లేని ఇతరులు, హోప్లెస్ పీపుల్. హోప్ లేదు, యేసు లేకపోతే హోప్ లేదు. మనము నిరీక్షణ కలిగి రక్షింపబడి ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, హోప్లెస్ పీపుల్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? వేరే గొర్రెలు సరే, వేరే గొర్రెలని ఈ గొర్రెల్ని, వేరే గొర్రెల్ని దొడ్డిలో గొర్రెల్ని ఆయన కలపాలనుకుంటున్నాడు. సంఘాన్ని సమాజాన్ని కలపాలనుకుంటున్నాడు. రెండు వేరు వేరు కదా, ఎలా కలుపుతాడు? అది కలుస్తాయా? పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా నూనె నీళ్లు కలిసిపోవు. ఎంత కలిసినట్టు ఉన్నప్పటికీ కూడా విడివిడిగానే ఉంటాయి. స్తోత్రం. వేరే గొర్రెల గురించి మనం ఇలా మాట్లాడుకున్నాం. ప్రభు భయం,
దైవికమైన భయం. ద డివైన్ ఫియర్ హ్యాస్ కమ్ అపాన్ ఆల్ ఆర్ ఎవ్రీవన్. అందరి మీద దేవుని భయం వచ్చింది. స్తోత్రం. నా మీద దేవుని, నీలో నాలో దైవ భయం ఉండాలి. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, గడగడ వణుకుచూ సేవించాలి. ఫియర్ గాడ్, దట్ ఈస్ ద ఎటర్నల్ గాస్పల్. అది నిత్య సువార్తలో భాగమైన మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th చాప్టర్ వర్స్ 12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 5వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. తర్వాత ఫాదర్స్ లైఫ్లోంచి, తర్వాత వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. ద అపోజల్స్ పర్ఫార్మ్డ్ మెనీ సైన్స్, వండర్స్ అండ్ మిరకిల్స్ అమాంగ్ ద పీపుల్. స్తోత్రం. ది అపోజల్స్ పర్ఫార్మ్డ్, అపోస్తులు అనబడిన వాళ్ళు చాలా సూచనలు, చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యక్రియలు చేశారు ప్రజల మధ్యలో. ఫాదర్స్ లైఫ్లో చదువుదాం. And there were many signs and wonders done by the hands of the sent ones among the people, and they got together daily, all sharing one passion in Solomon's porch. దేవుని స్తోత్రం. ప్రజల ఎదుట, ప్రజల కన్నుల ఎదుట కొన్ని కాదు అనేకమైన, ఏ విధంగా 40 రోజుల్లో, అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన దినం వరకు ఆ 40 డేస్లో ఏ విధంగా అలాగ ప్రూఫ్స్ చూపించినట్లుగా. స్తోత్రం. ఇక్కడ ఆయన ప్రూఫ్స్ చూపించాడు. అపోస్తలుల ద్వారా ప్రూఫ్స్ చూపించబడ్డాయి. స్తోత్రం. మెనీ ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్ అని అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనం చదువుకున్న మాటలు, మనం చదువుకున్న మూలవాక్యం. ప్రజలు ఇంపార్టెంట్. ఎవరోళ్ళు ప్రజలు? 11వ వచనంలో సంఘమంతటికి, వినిన వారందరికీ. ప్రజల్లో 2 వర్గాలు ఉన్నాయి. సంఘములో చేర్చబడిన వాళ్ళు, సంఘములో చేర్చబడిన వాళ్ళు. అనగా ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క నూతనమైన వ్యవస్థలో సభ్యులైన వాళ్ళు, దేవాలయములో సభ్యులైన వాళ్ళు. ఇద్దరు సభ్యులే. మతములో సభ్యులైన వాళ్ళు, మహిమ మార్గములో సభ్యులైన వాళ్ళు. ప్రజల మధ్యలో, అనగా సంఘము మధ్యలో, అనగా స్తోత్రం, ఈ సంగతులు వినిన వారందరి మధ్యలో. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అంటే ప్రజల మధ్యలో అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడి ఎందుకు జరిగాయి అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరలా దీని గురించి ఆలోచిస్తున్నాం. మన టైటిల్ కోత. కోత అంటే ఏంటి? మోత కాదు, రాత కాదు, కోత, హార్వెస్ట్. యేసు నామములో జరుగుతున్న కార్యాల ఫలితంగా ఏం జరిగింది? యేసు నామములో జరుగుతున్న అద్భుతాల యొక్క కారణంగా ఏం జరిగింది? వీటి గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. కోత, ఆత్మల కోత, ఆత్మల పంట ఇది. ద హార్వెస్ట్ ఆఫ్ సోల్స్, నాట్ హార్వెస్ట్ ఆఫ్ బార్లీ, నాట్ హార్వెస్ట్ ఆఫ్ వీట్స్, నాట్ హార్వెస్ట్ ఆఫ్ వైన్, బట్ ద హార్వెస్ట్ ఆఫ్ ద సోల్స్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయుదుమా అనే భక్తుడు చక్కగా పాడతాడు. అవును, దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ అవర్ హార్వెస్ట్. ఎవరో విత్తారు, మనం కోసుకుంటున్నాం. 7 జనాంగాలు వాళ్ళు విత్తారు, సున్నతి చేసుకొని సరిహద్దులో ప్రవేశించినట్టు ఇశ్రాయేలు అనుభవించారు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కోసం ఉంచబడి ఉన్నది. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోత.
కోతకాలం పండగని కాదు, పండగల గురించి నేను మాట్లాడడం లేదు, కోత అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాను, హార్వెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏం కోత, ఏం జరిగింది? కోత అంటే అక్షరార్థమైన కోత అని, ద ఎండ్, ద రిజల్ట్. దున్నాము, తడిపాము, విత్తాము, పైరు వచ్చింది, నీరు పోసాం, ఎరువు వేసాం, ఇంతటితో అయిపోలేదు. అది దట్ ఈస్ నాట్ క్లైమాక్స్. హార్వెస్ట్ ఈస్ ద క్లైమాక్స్. అయిపోయింది, కోత వచ్చింది, దాన్ని కోసుకున్నాం, కట్టలు కట్టుకున్నాం, పనులు లేకపోతే ధాన్యాన్ని కట్టేసుకున్నాం, ధాన్యపు ఇల్లుకు తీసుకొని పోయాం, లేదా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాం. దట్స్ ఫినిష్. ఆ సీజన్ అయిపోయింది. వేరొక సీజన్ కోసం మనం ఎదురు చూస్తాం. నెక్స్ట్ సీజన్, ఈ 3 months తర్వాత ఇంకో సీజన్. బార్లీ తర్వాత, యవల తర్వాత గోధుమల కోత, తర్వాత ద్రాక్ష కోత. ఇలా కోతలు, వేరు వేరు కోతలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజల్లో. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ద హార్వెస్ట్. ఒకటి 12వ వచనం చివరి భాగం, అనగా మొదటి భాగం వదిలేసేయండి, చదవాల్సిన అవసరం లేదు. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. ఎక్కడ ఉన్నారని కాదు, ఏం జరిగితే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకి స్థిరాస్తులని అమ్మేశారు, ఇల్లు లేవు. ఇప్పుడు తల దాచుకోవడానికి ఇల్లు లేదు. 4:32 వచనం రాబడింది. విశ్వసించిన వారందరూ, ప్రభువును విశ్వసించిన వారందరూ, అనగా అపోస్తులు ప్రకటిస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, వారందరూ ఏక మనస్కులై, వేరువేరు మనసులు కలిగిన వాళ్ళని కాదు, వీళ్ళందరూ ఒక్క మనస్సు కలిగిన. అందరికీ ఒక్క మనసు ఉండే అవకాశం లేదండి. అందరి మనసులు కలిసిపోయినాయి. ఒకరే చెప్పిన, ఎస్ వి అగ్రీ విత్ యూ బ్రదర్, ఎస్ వి అగ్రీ విత్ యూ సిస్టర్, సారీ అండి వి డోంట్ అగ్రీ విత్ యూ అని అనేవాళ్ళు కాదు, ఏకీభవించేవాళ్ళుగా. అననీయ సపీరాల మధ్యలో ఎలాంటి ఐక్యత ఉందో, కుటుంబ సభ్యుల మధ్యలో, భౌతిక కుటుంబ సభ్యుల మధ్యలో ఎలా ఐక్యత ఉందో, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో, ప్రజల మధ్యలో, సంఘములో ఐక్యత అవసరం. వి నీడ్ యూనిటీ. యాజ్ వీ కుడ్ ఫైండ్ యూనిటీ అమాంగ్ ఫిజికల్ ఫ్యామిలీస్, we should see the unity among the spiritual families too. ఈ సంఘానికి ఆ సంఘానికి మధ్యలో ఐక్యత, మన మధ్యలో ఐక్యత. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. కోత ఏంటంటే ద హార్వెస్ట్ ఈజ్ యూనిటీ, హార్మనీ, ఐక్యత దేవుడు కలిగించాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం, 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, అపోస్తలుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న వారిని గణపరచుచూ ఉండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ప్రజల దయ పొందుకున్నారని కాదు, యెహోషువను దేవుడు వారి కనులెదుట గొప్ప చేశాను. అలాగైతే ఇక్కడ ఆయన అపోస్తలులను గొప్ప చేశాడు ప్రజల ఎదుట. యేసు ఓకేనండి, కానీ మీరు మాకు పెద్దగా, కానీ వారి కనుల ఎదుట ఈ అపోస్తలులను దేవుడు గణపరిచాడు. దేవుడు గణపరిచాడు కాదు, దేవుడు ప్రజల ద్వారా, ప్రజలు వారిని గణపరచుచుండ్రి. ఘనత దొరికింది. స్తోత్రం. ఎవరికి ఘనత దొరుకుతుంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం, సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. మహిమ, ఘనత, సమాధానం కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. ఆ కోత ఏంటంటే, ఆ హార్వెస్ట్ ఏంటంటే, అద్భుతాలు విత్తబడి ఐక్యత అనేటువంటి పంట పండింది. అద్భుతాలు విత్తబడి ఘనత అనేటువంటి పంట కోసుకున్నారు వాళ్ళు. మూడో విషయము 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి.
వారందరూ స్వస్థత పొందారు. దే వర్ ఆల్ హీల్డ్. అనగా దాని అర్థం ఏంటి? వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత కలిగింది యేసునామంలో. ఒక హీలింగ్ రివైవల్ జరిగింది, ఒక ఉద్యమం కలిగింది. స్తోత్రం. యేసు కాలములో ఎటువంటి హీలింగ్ రివైవల్ జరిగిందో, ఎలీషా కాలములో, మోషే కాలములో, లేకపోతే ఏలియా కాలములో ఎటువంటి హీలింగ్ రివైవల్ జరిగిందో అటువంటి రివైవల్ ఇక్కడ కనిపిస్తుంది. స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలను విత్తినప్పుడు దొరికినటువంటి పంట ఉజ్జీవపు పంట. ద ఫైర్ ఆఫ్ ద రివైవల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే అది ఇంకాస్త ఎక్కువగా మనం ఆలోచిస్తే కొన్ని అధ్యాయాల తర్వాతకు వస్తే, అనగా ఒక 13 అధ్యాయాల తర్వాత ఆలోచిస్తే పౌలు యొక్క పరిచర్యలో 19వ అధ్యాయంలో సేవకుడు మారిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న కార్యం 19వ అధ్యాయం 17వ వచనంలో వారికందరికీ భయము కలిగెను. ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన హెచ్చబలిస్తుంది. ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడింది. ఎఫెసీలో ఆ ఏషియా మైనర్లో ప్రభు యొక్క నామానికి మహిమ కలిగింది, ఘనత కలిగింది. దేవుని స్తోత్రం. కోత 4 విధాలైన కోతల గురించి చెప్పాను. ఒకటి ఐక్యత, రెండవది ఘనత, మూడవది ఉజ్జీవం, నాలుగవది మహిమ. దే గ్లోరిఫైడ్ జీసస్, నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఇట్టి ఆత్మ సంబంధమైన కోత అనుభవంలోకి మనం సంఘం రావడానికి ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.